కార్పొరేట్ ఛానల్కి స్వాగతం. జై శ్రీరామ్, హర్ హర్ మహాదేవ్. లాస్ట్ సాటర్డే అండి, పోయిన శనివారం బల్జీరియా దేశానికి చెందిన ఒక మర్చెంట్ షిప్ అండి. దాన్ని 3 నెలల కింద దాన్ని సీ పైరేట్స్ ఉంటారు కదా, వాళ్ళు ఆ షిప్ని హైజాక్ చేసి ఎక్కడ పట్టుకెళ్ళారో తెలియదు. అది వాళ్ళకి 3 నెలలు అయిపోయింది. 17 మంది క్రూ మెంబర్స్ ఉన్నారు. తర్వాత ఈ షిప్ ఏమైపోయిందో తెలీదు, క్రూ బతుకున్నారో లేదో కూడా తెలిసిన పరిస్థితి అన్నమాట. ఆ పరిస్థితిలో వాళ్ళు SOS పంపించారు. ఎవరికి? మన ఇండియన్ నేవీ, బల్జీరియన్ ప్రెసిడెంట్ వాళ్ళు ఒకరు. SOS అంటే సేవ్ అని పంపించారు. దాంతో ఇండియన్ నేవీ రంగంలోకి దిగింది, వెతికింది, ఎక్కడ దొరకలేదు. చాలా నాళ్ళు పట్టింది. ఇప్పుడే 15-20 రోజులు బట్టి మన వాళ్ళు వెతుకుతున్నారు. వెతికిన తర్వాత ఫైనల్గా 2000 కిలోమీటర్స్ నాటికల్ మైల్స్ ఫ్రమ్ గుజరాత్ కోస్ట్ అరేబియన్ సీలో ఉందని కనిపెట్టగానే వీళ్ళు INS సుభద్ర, INS కోల్కతా, 2 షిప్స్, పెద్ద అంటే వార్షిప్స్ అవి. వాటితో పాటు 4 హెలికాప్టర్స్, వాటితో పాటు ఒక సర్వేలెన్స్ ఎయిర్ క్రాఫ్ట్, ఇవన్నీ కూడా ఆ షిప్ దగ్గరికి వెళ్ళిన వెంటనే మన వాళ్ళు వార్నింగ్ షాట్స్ అంటే క్యానన్స్ వస్తారు ఉంటాయి కదా, వాళ్ళు ఆ షిప్ మీద కాకుండా చుట్టుపక్కల క్యానన్స్ తోటి ముందు వార్నింగ్ ఇచ్చారు వర్బల్గా, బాబు రొంగిపోండి లేదా చంపేస్తాం, చాలా ప్రమాదం మీకు అని చెప్పి. అంటే వాడు పెద్ద వాళ్ళు రెస్పాండ్ అవ్వరు. దాంతో ఈ వార్నింగ్ షాట్స్ కొట్టాక భయపడ్డారు. అప్పుడు కూడా రెస్పాండ్ అవ్వకపోవడం కాకుండా వాళ్ళ దగ్గర ఉన్న నాటు తుపాకులు తీసుకుని ఏదో హెలికాప్టర్ మీద మన హెలికాప్టర్ దాంట్లో హోవర్ చేస్తుంటే వాళ్ళ మీద కొట్టడానికి ట్రై చేశాం. వాళ్ళ దగ్గర ఉన్న AK-47 ఉంటాయి కదా, దాంతో వీళ్ళు లాభం లేదు, వీళ్ళు చెప్తే ఇనే రకాల్లో లేరని చెప్పేసి మన కమాండోస్, మరైన్ కమాండోస్, మార్కోస్ అంటారండి, గొప్ప ఫోర్స్ అండి మన వాళ్ళు. మరైన్ కమాండోస్, ఇండియన్ మెరైన్ కమాండోస్ అంటే దే ఆర్ అబ్సల్యూట్లీ మోస్ట్ మెరైన్ కమాండోస్ వస్తున్నారంటే అవతల వాడికి శత్రువులు గుండెలో దడ పుట్టాల్సిందే, అంత పవర్ఫుల్ అండి. వెరీ వెల్ ట్రైన్డ్, హైలీ స్కిల్డ్, ఎక్సలెంట్ డిసిప్లిన్తో పనిచేసే మన మెరైన్ కమాండోస్, మార్కోస్. ఇప్పుడు చైనా వాడు వీడియోలు పెడుతుంటారండి, అవన్నీ సినిమా షూటింగే, డమ్మీ షూటింగ్. వాళ్ళంతా వీడియో ఎడిటింగ్ చేసి పెడుతుంటాడు. అలాగే ఇది ఏరోప్లేన్ నుంచి పారాషూట్ గెంతడం, పారాషూట్తో గెంచేసి ఒక ఏరియాని హోవర్ చేసి అలా దిగడం, అవన్నీ కూడా చైనా వాడు చూపిస్తుంటాడు, యూట్యూబ్లో చూస్తుంటాడు. కాకపోతే అవన్నీ ఫేక్ యాజ్ యూజువల్. మన చైనాకి సంబంధించి ఏదైనా ఫేకే. అదే విధంగా ఇప్పుడు US వాళ్ళతో పెద్ద షిప్స్ ఉన్నాయండి, వార్షిప్స్. అక్కడ ఈ హౌతీస్ కోసం వచ్చిన హౌతీస్ని కంట్రోల్ చేద్దామని వచ్చిన షిప్స్ బోర్డు ఉన్నాయి. వాళ్ళెవడు పట్టించుకోలేదు బల్జీరియన్ షిప్ గురించి. మన ఇండియన్నే నమ్మారు, బల్జీరియన్స్ కూడా ఇండియన్సే చేయగలదని మనం నమ్మారు. దాంతో మనం పారాచూట్స్ ద్వారా కమాండోస్ ల్యాండ్ అయిపోయారు. హై సీలో ల్యాండ్ అంటే చాలా కష్టం ఉండేది. అది హై సీ అంటే బాగా అలలు పెద్ద అలలు వస్తుంటాయి. ల్యాండ్ అయ్యి వాళ్ళ షిప్ ఎక్కేసరికి వాళ్ళు ఈ సొమాలియా నుంచి వచ్చిన పైరేట్స్ 35 మంది అంతమంది ఉన్నారు. వాళ్ళు బాబు మమ్మల్ని చంపకండి అని బతిమాలుకుంటే వాళ్ళందరినీ కూడా లొంగ తీసుకుని 17 మంది క్రూని కూడా జాగ్రత్తగా అంటే విదౌట్ ఎనీ ఇంజరీస్ చాలా అంత సేఫ్గా తీసుకుని వచ్చారు. 17 మంది క్రూలో కొంతమంది మొరాక్కో వాళ్ళ, లేకపోతే వీడండి మన మయన్మార్ వాళ్ళు ఉన్నారు.
మయన్మార్ వాళ్ళు కొంతమంది, అంటే బర్మా వాళ్ళు ఒక 7 బల్జీరియన్స్ ఉన్నారు. మిగతా వాళ్ళు 17లో మిగతా 10 మంది అన్య దేశస్తులు. ఒక షిప్లో చాలా మంది చాలా రకాల దేశాలు ఉంటారు. కొంత ఇండియన్స్ ఎక్కువ ఉంటారు. ఇప్పుడు మన మర్చెంట్ నేవీ కూడా అందరూ వెళ్తుంటారు కదా, మర్చెంట్ షిప్లో వెళ్తుంటారు. సో ఒక షిప్, ఒక ఫ్రెంచ్ షిప్ ఉందనుకోండి, దాంట్లో ఇండియన్స్ ఉండొచ్చు, పాకిస్తాన్ వాళ్ళు ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు. ఫ్రెంచ్ షిప్లో ఫ్రెంచ్ వాళ్ళే ఉంటారు అనడానికి లేదు. కెప్టెన్ వాళ్ళు కొంతమంది మేబీ ఫ్రెంచ్ వాళ్ళు ఉండొచ్చు. సో ఈ సిచ్యువేషన్లో మన ఇండియన్ మరైన్ కమాండోస్ వెళ్ళి ఎక్సలెంట్ స్కిల్, ప్రతాపం చూపించి, వాల్యూర్ చూపించి, ధైర్యం చూపించి వాళ్ళని లొంగ తీసుకుని మన వాళ్ళ దగ్గర ఉన్న గన్స్, సోఫిస్టికేటెడ్ గన్స్ చూసి భయపడిపోయారు దగ్గరనే. బాబా వీళ్ళతో చాలా మన దగ్గర పెట్టగలంతో పెట్టి అని చెప్పేసి లొంగిపోతే వాళ్ళందరినీ లొంగ తీసుకుని ఆ షిప్ని మళ్ళీ జాగ్రత్తగా బల్జీరియాకి అప్పచెప్పారు. అదండి, ఇది ఎక్కడ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో రాదు. మన ఇండియా గురించి గొప్ప చెప్పుకోరు మన ఏంటో ఆశ్చర్యం. ఇదే మీకు ఏ అమెరికా వాడు, యూకే వాడు చేసాడు అనుకోండి, దాని గురించి ఫుల్ అడ్వర్టైజ్మెంట్ ఉండేది. కాకపోతే మన వాళ్ళు ఏమీ చెప్పలేదు, సైలెంట్గా చేసుకొచ్చారు. బల్జీరియన్ ప్రెసిడెంట్ మాత్రం చాలా థ్యాంక్స్ చెప్పాడు మోదీ గారికి. జయశంకర్ గారేమో మరి ఫ్రెండ్స్ ఎందుకున్నారు, వీఆర్ ఫ్రెండ్స్, వీ విల్ డూ ఎనీథింగ్ ఫర్ యూ అని చెప్పి ఓ మాట అన్నారు పాప. అదే విషయం జరిగింది. నాకైతే మన ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ మీద చాలా గౌరవం పెరిగిపోయింది. మన నేవీ మీద, మన ఎయిర్ ఫోర్స్ మీద చాలా గౌరవం పెరిగింది. యాక్చువల్గా ఫైటింగ్ ఫోర్స్ అనేది మన దాంట్లో చాలా ఉందండి. ఫైటింగ్ స్పిరిట్ మన ఇండియన్స్లో బయటికి చెప్పుకో చాలా, అంటే అవసరమైతేనే బయటకు వస్తుంది. అది క్రూరత్వం కాదు, ఇట్ ఈస్ నాట్ క్రూరత్వం. వీఆర్ రూత్లెస్ బట్ నాట్ క్రూయల్. కార్లోస్ కాస్టనడా అని ఒక గొప్ప మేధావి ఉండేవాడు. అతను అది మెక్సికన్ బేసికలీ. అతను పుస్తకం రాశాడు, చాలా పుస్తకాలు రాశాడు. దాంట్లో అతను కొంచెం ఇండియన్ ఫిలాసఫీకి దానికి మ్యాచ్ అవుతుంటుంది. అతనికి ఒక గురువు ఉంటాడు, యూ షుడ్ బి స్వీట్ బట్ నాట్ స్టూపిడ్ అంటాడు. యూ షుడ్ బి పేషెంట్ బట్ నాట్ లేజీ. యూ షుడ్ బి వాట్ ఇస్ దట్, షార్ప్ బట్ నాట్ కన్నింగ్. యూ షుడ్ బి రూత్లెస్ బట్ నాట్ క్రూయల్. సో అదేంటి మన వాళ్ళ దగ్గర ఉన్న యోగులతో లక్షణం ఉన్నాయండి మన సోల్జర్స్కి. వాళ్ళు క్రూరత్వం ఉండదు, అలా అని అవసరమైతే శత్రువుని చంపడానికి వెనకాడడం, ఊరికే చంపేది అదేనా. వెళ్ళి వాళ్ళ ముందు చెప్పుకుంటూ కాల్చుకుంటూ వెళ్ళిపోవడం అది ఉండదండి, ఫులిష్గా. వాళ్ళు బేసిక్గా వాళ్ళకి ఛాన్స్ ఇస్తారు, నువ్వు లొంగుతావా లొంగిపో అని చెప్పి వాళ్ళని అదుపులో తీసుకున్నారు. అదండి చాలా ఘనకార్యం, నాకైతే చాలా గర్వకార్యం అనిపిస్తుంది. మన అందరికీ తెలియాల్సిన విషయం అది. మన ఇండియన్ నేవీ మార్కోస్ గురించి మీరు ఈ వీడియో తప్పకుండా లైక్ చేయండి, లైక్ చేసి షేర్ చేయండి. దానివల్ల అందరికీ తెలుస్తుంది. అది నా ఉద్దేశం. ఎందుకంటే మన వాళ్ళు చెప్పుకోరండి, అది మనం చేసిన ఘనకార్యాలు ఎన్నెన్నో ఉన్నాయండి హిస్టరీలో. ఈ అక్బర్ ద గ్రేట్ అంటే రాణా ప్రతాప్ ఎన్ని గ్రేట్ పనులు చేశాడండి. శివాజీ మహారాజ్ ఎంత చేశాడండి. అతని యుద్ధ కళ ముందు ఎవరు సరిపోయారు కాదు శివాజీ మహారాజ్ ముందు. సో మన గురించి మనం చెప్పుకోవడం చేత కదన్నమాట. సో ఈ వీడియోని మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, ఫర్ హెవెన్స్ సేక్. దానివల్ల చాలా మందికి తెలిసేస్తుంది. జై శ్రీరామ్, హర హర మహాదేవ్.